హైదరాబాద్లో జోరు వానలకు వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. వరదలో చిక్కుకొని భవనాలపై ఉన్న వాళ్లకు డ్రోన్స్ ద్వారా ఆహారం అందించినట్లు వివరించారు. మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్న కమిషనర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో ఎంజీపీఎస్ చాదర్ఘాట్ వంతెనను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ హరిచంద్ర, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి అధికారులంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విపరీతంగా పడ్డ వర్షాలతోటి మూసి ఓవర్ఫ్లో అయింది. ఊహించే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత వరద వచ్చింది. మహాత్మాగాంధీ బస్టాండ్లకు రావడం అంటే ఇది నాట్ నార్మల్ ఫ్లో. దాని తర్వాత చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పురాణా ఫుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజల సహకారం కూడా కావాలి. అటు జిల్లా కలెక్టర్ గారి తరఫున, ఇటు జీహెచ్ఎంసీ తరఫున పునరావాస కేంద్రాలు వారికి అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ ఏర్పాటు చేస్తున్నాం. రిస్క్ తీసుకోవద్దు. ఎక్కడైనా వర్షం వస్తుందంటే వెంటనే కంట్రోల్ రూమ్లకో లేదా అధికారులకో ఫోన్ చేస్తే మేము ముందు ప్రాణరక్షణకు సంబంధించి మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. గత 2 రోజుల నుంచి కూడా మనకి ఎడతెరిపి లేకుండా వానలు ఎస్పెషల్లీ అప్పర్ రీచెస్, మూసీ అప్పర్ రీచెస్ అయినటువంటి సంగారెడ్డి అండ్ అట్లానే వికారాబాద్లో పట్టడం వల్ల మనకి పెద్ద ఎత్తున వాటర్ ఇన్ఫ్లోస్ ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి రావటం, దాని నుంచి మళ్ళీ గేట్స్ దాదాపు అన్ని గేట్స్ లిఫ్ట్ చేయడంతో మూసీలో పూర్తిగా మనకి ఇక్కడ నీరు అనేది మనకి రావడంతో ఈ పక్కనున్న కాలనీస్ అన్ని కూడా ముంపుకు గురైనాయి అన్నమాట. బట్ ఎవరికి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. ఆస్తి నష్టం డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇల్లులు మునిగి ఉన్నాయి కాబట్టి. ఎక్కడెక్కడైతే వాళ్ళకి వాటరు లేకపోతే ఫుడ్ ఇట్లాంటివి కావాలో మేము డ్రోన్స్ ద్వారా వాళ్ళకి సమకూరుస్తున్నాము. అండ్ బోట్స్ను కూడా మేము ప్రెస్ చేశాము. డిఆర్ఎఫ్ మా వైపు నుంచి హైడ్రా బోట్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బోట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తున్నారు. సో ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదని అన్నారు. సో దానికి తగ్గట్టుగానే మా అందరూ కూడా పనితీరు మేము అట్లానే చేస్తున్నాం.